పట్టణం, యేసే నాకు మార్గం. అయ్యో నేను ఎన్నో దిక్కులకు వెళ్ళాను కానీ ఎక్కడ నాకు ఆదరణ కలగలేదు, యేసు నా వైపు చూడు అని చెప్పాడు. ఆ మాటను బట్టి నీ యొద్దకు వచ్చానయ్యా, నా కొరకు ప్రార్థన చేయన్నప్పుడు కేవలం నీవు నీ జ్ఞానాన్ని బట్టి, నీ ప్రకృతి సంబంధమైన తెలివి వివేచనను బట్టి ప్రార్థన చేస్తే స్వస్థత పొందుకుంటాడు, వెళ్ళిపోతాడు. స్వస్థత పొందుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ నా ప్రభు అన్నాడు, సంపూర్ణపరచు వారినే. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించు. హల్లెలూయా. ఏంటట? సంపూర్ణపరచు. ఎక్కడికి ప్రభువా? వారు నా రాజ్యంలో ఉండినట్లుగా నా ప్రేమలోనికి, నా సమర్పణలోనికి, నా రూపాంతరంలోనికి సంపూర్ణపరచు. హల్లెలూయా. నేటి సంఘాలలో సంపూర్ణతను గూర్చిన బోధలు లేవు. నేను బాధపడొద్దు ఎవరు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ప్రతి పాస్టర్ గారు, ప్రతి సేవకుడు ప్రార్థన చేస్తుంటే విన్నాను, భూమి మీద ఉన్న అనేక సంఘాల కొరకు, అనేక పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు దీవించయ్యా, సంఘాలను ఆశీర్వదించయ్యా, సేవకులను దీవించయ్యా అంటున్నారు. కానీ 99 మంది మారు మనసు లేని నీతిమంతులు కూడా సంఘంలో ఉన్నారని ప్రభు చెప్పాడుగా. ఎవరట? మీకు అర్థం కారా? 99 మంది మారు మనసు లేని నీతిమంతులే ఉన్నారట. నీతిమంతులే కానీ మారు మనసు లేదు. వారికి మారు మనసు కలగాలయ్యా అని ప్రార్థన చేస్తామా? చెప్పండి. చేయలేకపోయాం. ఎందుకో తెలుసా? అది మన దౌర్భాగ్యం. మనం కేవలం భూ సంబంధమైన వాటిని మాత్రమే వెతుకుతున్నాం, భూ సంబంధమైన వాటిని గురించి మాత్రమే ఆశిస్తున్నాం, భూమి మీద ఉన్న దీవెన ఆశీర్వాదం కొరకు మాత్రమే అలమటిస్తున్నాం. కానీ నేడు కనబడి రేపు మాయమైపోయే ఈ జీవితానికి కావాల్సింది భూ సంబంధమైనది కాదు. నా ప్రభువైన యేసు క్రీస్తు ప్రాణ త్యాగం వలన కలిగిన ఆ రక్షణ నేను ప్రతి దినము కాపాడుకోవాలి. ప్రతి దినము నాకు పోరాట దినమే, ప్రతి దినము నాకు నా ప్రభువైన యేసు క్రీస్తు ఆత్మలో నాకు యుద్ధ దినమే అని ఆ దినమును గూర్చి నువ్వు ప్రభు ఎదుట మోకాళ్ళుని అయాని కన్నీరు విడుస్తూ, నన్ను బలపరచయ్యా, నీ కొరకు నిలబడతాను, నన్ను ఏ విధంగా వాడుకుంటావో వాడుకో ప్రభు, ఇదిగో నేను ఉన్నానయ్యా, నీ చిత్తము జరిగించినట్లుగా నేను నీ కొరకు నీ పక్షముగా నిలబడతానయ్యా, నేను నడిపించు ప్రభు అని సేవకులు లేడు. నాకు ఈ అవసరం ఉంది, కొరకు ప్రార్థన చేయండి, నాకు ఆ అవసరం ఉంది, దాని కొరకు ప్రార్థన చేయండి. అవసరాలు మాత్రమే చెప్పుకొనుచున్నారు కానీ మన అవసరతలు ముందే ఎరగలేదా? ఆయన ఎరిగాడా లేదా? చెప్పండి. ఎరిగాడు అని అన్నవారు అందరూ సేవకులే, మళ్ళీ దాని గురించే ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. నీవు పుట్టక ముందే నీకేం కావాలో, నీ మనుగడ కనబడక ముందే నీ మనుగడకు సంబంధించిన సమస్తాన్ని నా ప్రభువైన దేవుడు తన ఏర్పాటులో అన్నీ సిద్ధపరిచి ఉంచాడు. ఆమేన్. దాని విషయమై ప్రభు ఏం చెప్పాడు మనకి అంటే, అందరు నా వైపు చూడొచ్చుగా సుధాకర్ అయ్య గారు. దాని విషయమై ప్రభు ఏం చెప్పారు అంటే, ఏమి తిందుమా, ఏం త్రాగుదుమా, ఏమి ధరించుకో